ఈరోజు మనం పాస్తా చేయబోతున్నాం. దానికోసం కొంచెం ఆయిల్ అండ్ దాంట్లో జింజర్ లో ఫ్లేమ్లో పెట్టి తర్వాత కట్ చేసుకున్న మిరపకాయలు వేసుకోవాలి. అయ్యి బాబోయ్ చెటపట్లు అలా లో ఫ్లేమ్లో పెట్టాలన్నమాట. ఓకే, తర్వాత అయితే ఆనియన్స్ కూడా వేసుకోవాలి కట్ చేసినవి. ఆనియన్స్ వేసేసుకున్న కాసేపు అయ్యాక వెంటనే టమాటో కూడా వేసేసుకోవాలి. తర్వాత అయితే బాగా మిక్స్ చేసుకోవాలి, అన్నీ మిక్స్ అయ్యేలాగా. తర్వాత కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం, కొంచెం సాల్ట్ కూడా, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ టేస్ట్ కోసం. ఈ ప్యాకెట్ అయితే పాస్తా వాళ్ళు వేస్తున్నారు, అదైతే వేసేసాం. తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ పాస్తా వేసేయాలి. తర్వాత బాగా కలిపేసుకున్నాక చూసారు కదా ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఓకే చూద్దాం ఎలా ఉంటుందో. వావ్, అదిరిపోయింది.